హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ అయితే వచ్చేసాను. అంతకన్నా ముందు మీరు ఒక్కసారి వీడియోకి లైక్ చేసి నాకన్నా ముందే మీరు మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేస్తారంటే ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. లైక్ చేశారు కదా, ఒకవేళ కొత్త ఆడియన్స్ అయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, యూజ్ అవుతాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి డీడీ బ్యాచ్ బీటెక్ అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అయితే చూసుకుంటూ ఉంటారు. ఒక రోజు లడ్డు కానీ పెళ్ళి అయితే అందరూ కలుస్తారనమాట. అక్కడి నుంచి అందరూ కలిసి ఒక గోవా ట్రిప్కి అయితే వెళ్ళడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మ్యాడ్ స్క్వేర్ స్టోరీ. నాకు ఎలా అనిపించింది అన్నది మాట్లాడేసుకునే ముందు, నేను థియేటర్కి వెళ్ళే ముందు ఒక పని అయితే చేశాను భయ్య. స్టోరీ గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాగవంశీ గారు మరీ చెప్పారు, స్టోరీలు లాజిక్ లాంటివి వెతకొద్దు, జస్ట్ మ్యాజిక్ ఎంజాయ్ చేయండి అంతే. ఫ్రెండ్స్ వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్, వాళ్ళ గోవాలో చేసే పనులు, వాటి గురించి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి అన్నారు. సో నేను అదే మైండ్ సెట్తో పెట్టుకుని వెళ్ళా. స్టోరీలు లాజిక్లు గట్రా నేనైతే ఏం వెతకలేదు. త్రూ అవుట్ ద మూవీ కూడా నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మూవీ వర్కౌట్ అయింది భయ్య. కాకపోతే మరి మ్యాడ్ క్రియేట్ చేసినంత మ్యాజిక్ అయితే క్రియేట్ చేయలేదు, కానీ బట్ చూడడానికి బాగుంది. మంచి ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్ ఉన్నాయి, ఎంజాయ్ అయితే చేశాను నేను. పాజిటివ్స్ వచ్చేసి ఆ క్యారెక్టర్స్ని అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ద్వారా చాలా బాగా ప్రెజెంట్ చేశారని చెప్పాలి కాన్సెప్ట్ని. మెయిన్ మూవీ అంతా కూడా లడ్డు క్యారెక్టర్ చుట్టూరే నడుస్తుంది భయ్య. జస్ట్ లడ్డూని మ్యాడ్ స్క్వేర్లో తీసి పక్కనట్టేస్తే మీరు మూవీ అస్సలు చూడలేదు. చెప్తున్నా కదా, లడ్డు క్యారెక్టర్ ఉండడం వల్ల, విష్ణు గారు ఆ ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేయడం వల్ల త్రూ అవుట్ ద మూవీ అయితే ఫన్ బీభత్సంగా జనరేట్ చేశారని చెప్తా. లడ్డు చుట్టూరు రాసుకున్న కాన్సెప్ట్ కానీ, ఆ లడ్డు క్యారెక్టర్ పెళ్లి కానీ, అండ్ తన మీద పడే పంచులు కానీ మొత్తం వర్కౌట్ అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వర్కౌట్ అవుతాయి. నేను చెప్తున్నా కదా, ఏది కూడా బోర్ కొట్టదు మీకు. ఎవ్రీథింగ్ వర్కౌట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా బాగుంటుంది. ఆ పెళ్లి సీక్వెన్స్ ఇదంతా కూడా సూపర్ గా వర్కౌట్ అవుద్ది. మంచి హిలేరియస్ అయితే ఉంటుంది భయ్య. ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఎప్పుడైతే వాళ్ళు గోవాకి వెళ్తారో అక్కడ కూడా చాలా పోర్షన్స్ అయితే మంచిగా రాసుకున్నారు. సునీల్ గారు కానీ, లడ్డు గారు ఫాదర్, వాళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్సేషన్స్ కానీ, ఈ సెటప్స్ కానీ, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ మెయిన్ డీడీ బ్యాచ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి సునీల్ గారికి మధ్య జరిగే వన్ పంచ్ లైనర్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. త్రూ అవుట్ ద మూవీ మీరు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఫ్రెండ్స్తో వెళ్ళండి మంచిగా. మ్యాడ్ మూవీ అలా ఎంజాయ్ చేశారు, ఇది కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. మరీ అంత సూపర్గా కాకపోయినా మీరు ఎంజాయ్ చేస్తారు భయ్య, అందులో అయితే డౌట్ లేదు. నాకు చాలా వరకు కూడా మూవీ వర్కౌట్ అయింది, నచ్చింది ఫన్ పరంగా. నేనైతే లాజిక్స్ ఏమి ఎతకలేదు, మరి చెప్తున్నా. జస్ట్ మ్యాజిక్ ఫీల్ అయ్యానంతే. అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఉన్నాయి. ఎంత ఫన్ ఎంటర్టైన్మెంట్లో కూడా నెగిటివ్స్ ఉన్నాయి. అంటే నేను వెతకక్కలేదు భయ్య, నేనేం పర్టికులర్గా వెతకలేదు, ఈజీగా కనిపిస్తాయి మీకు. సాంగ్స్ వర్కౌట్ అవ్వలేదు, వాటి ప్లేస్మెంట్లు కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఎందుకంటే స్పెషల్ సాంగ్స్ కోసం ప్రియాంక గారిని గట్రా తీసుకున్నారు, కానీ ఏది అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. గ్లామరస్ పరంగా చాలా బాగున్నారని చెప్పాలి ప్రియాంక గారు, బట్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. అండ్ ఆ సాంగ్ కూడా మంచిగా వర్కౌట్ అవ్వలేదు. మీకు గమనిస్తే మ్యాడ్లో సాంగ్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి, ఆ మ్యాజిక్ ఇక్కడ క్రియేట్ అవ్వలేదు అనమాట. చెప్తున్నా, ఆ సాంగ్స్ మ్యాజిక్ అన్నది ఇక్కడ క్రియేట్ అవ్వలేదు, అందుకే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. అండ్ అక్కడక్కడ సెకండ్ హాఫ్లో ఫ్యూ కామెడీ సీన్స్ కొంచెం ఫోర్స్డ్గా అనిపించాయి భయ్య. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం మంచిగా వెళ్ళిపోద్ది. ఆ ఫోర్స్డ్ కామెడీ సీన్స్ తీసేస్తే నాకు కొంచెం బిగ్గెస్ట్ నెగిటివ్ వచ్చేసి కొన్ని డైలాగ్స్ అయితే నాకు నచ్చలేదు. అండ్ మరీ ఆ డైలాగ్స్ నేనేం చెప్పట్లేదు, బట్ కొన్ని డైలాగ్స్ నచ్చలేదు. అండ్ మొత్తం మూవీ అంతా కూడా లడ్డు క్యారెక్టర్ చుట్టూ నడుస్తుంది. అలా కాకుండా కొంచెం మంచిగా రాసుకుని ఉంటే బాగునేమో అనిపించింది కామెడీ పరంగా. ఎందుకంటే మీరు మ్యాడ్ మూవీ మొత్తం అంతా కూడా ఫ్రెండ్స్ మధ్యలో జరిగే కన్వర్సేషన్స్కి మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఓన్లీ లడ్డూనే టార్గెట్ చేయకుండా లడ్డూ క్యారెక్టర్ పరంగా కొన్ని సీన్స్ వర్కౌట్ అవుతాయి, బట్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చాలా వరకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాళ్ళ పరంగా కూడా చాలా కామెడీ జనరేట్ అవుతుంది. ఇక్కడ అలా కాదు, మ్యాక్సిమం మూవీ అంతా కూడా లడ్డూ క్యారెక్టర్ చుట్టూరా నడుస్తుంది అనమాట. దాని పరంగానే వాళ్ళు ఎక్కువ కామెడీ రాసుకోవడం జరిగింది. అదే కాకుండా ఉన్న క్యారెక్టర్స్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేసి ఇంకొంచెం ఎక్కువగా కామెడీ రాసుకుని, ఈ ఫోర్స్ టైప్ ఆఫ్ కామెడీ కాకుండా ఇంకొంచెం నీట్ కామెడీ రాసుకుని ఉంటే బాగుంది అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు, మంచిగా వెళ్ళండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి, చూడండి. నవ్వుకోవడానికి పక్కన వాళ్ళ ఒపీనియన్ ఎందుకు భయ్యా. కామెడీ మూవీస్ విషయంలో ఒక్కొక్కటి ఒపీనియన్ ఒకలా ఉంటుంది. ఒకరికి ఇది ఫోర్స్డ్ కామెడీ అనిపించవచ్చు, ఒకరికి న్యాచురల్ కామెడీ అనిపించవచ్చు, ఒకరికి వల్గర్ కామెడీ అనిపించవచ్చు, చెప్పలేం, కొంతమంది క్రింజ్ కూడా అనిపించవచ్చు. సో ఎవడ ఒపీనియన్ వాడిది. మీరు వెళ్ళి మీ పర్సనల్ ఒపీనియన్ తెలుసుకోండి, మా ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వద్దు. థియేటర్ మూవీస్ కాబట్టి థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి. జస్ట్ గో అండ్ వాచ్. మీ దగ్గర అమౌంట్ ఉండి టైం ఉంటే మీ ఇష్టం. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.